బ్రేకింగ్ న్యూస్ విశాఖలో షాపులను కూల్చివేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని షాప్ యజమానులు ఆరోపిస్తున్నారు. విశాఖలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం ఏంటని అటు బాధితులు ఆందోళనకు దిగారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, మనం చూస్తున్నాం జీవీఎంసీ అధికారులు ఏ విధంగా అయితే అక్రమంగా నిర్మించిన షాప్స్ కానీ ఇతరత్రవి ఏవైనా ఉంటే వాటిని కూల్చివేసే కార్యక్రమం చేపడుతున్నారు. భాగంగా నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత 3 రోజులుగా జీవీఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాల్లో నిర్మించుకున్నటువంటి షాపులను, వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులన్నింటినీ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటివరకు ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఒకసారి మనం కనుక షాపులో చూస్తే ఈ షాపుల పరిస్థితి, ఇది రోడ్డు పక్కన, ఇది సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి షాపులు ఇవన్నీ. అయితే ఈరోజు ఉదయం వరకు కూడా షాపుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అయితే అంటే సోమవారం వరకు కూడా వీళ్ళందరికీ షాపులు ఖాళీ చేయడానికి టైం అనేది ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత 11 గంటల సమయం దాటిన తర్వాత నుంచి మొత్తము ఒకే ఏరియాలో ఉన్నటువంటి 150 షాపులకు పైనే కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఒక విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మిగిలినటువంటి వాళ్ళ షాపులకు సంబంధించిన వస్తువులు ఒక్కొక్కటిగా వాళ్ళనైతే ప్రస్తుతం షాపుల్లో నుంచి తీసుకుని వెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. నిన్న కూడా అటు జైల్ రోడ్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్లో ఉన్న దాదాపుగా 240 షాపుల్ని తీసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ 36 షాపులకు మాత్రమే పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో 240 షాపులు ఉండడం, ఆ షాపులన్నీ కూల్చివేత అయితే జరిగినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లా మొత్తానికి సంబంధించి అంటే మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 1,00,000కు పైనే ఫుట్పాత్ మీద షాపులు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా అనుమతి లేనటువంటి ప్రతి షాపుని కూల్చివేత చేయడానికి అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా మొత్తం అన్నింటినీ కూడా కూల్చివేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మొదటి రోజు అటు మధురవాడ ప్రాంతాల్లో దాదాపుగా 510 షాపుల పైనే కూల్చివేత జరిగింది. అదేవిధంగా నిన్న ఒకే ప్లేస్లో అటు జైల్ రోడ్లో దాదాపుగా 240 షాపులను అయితే కూల్చివేశారు. ఈ రోజు సీతమ్మధారకు సంబంధించినటువంటి 150 షాపులకు పైనే కూల్చివేతలు ఉన్నటువంటిది అయితే ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. నిరుపేదలు కొంతమంది పనులు చేసుకుంటూ షాపుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి షాపులు, ఎందుకంటే ఎలాంటి దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వచ్చి చిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నటువంటి సమయంలో ప్రస్తుతం అయితే మొత్తం అన్నింటినీ కూడా అవి మొత్తం కూలగొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం ఏమైనా జరిగిందా? అసలు ఏమైనా చెప్పారా? సామాన్లు ఏమైనా సర్దుకొని ఇచ్చారా? నోటీస్ ఏమి ఇవ్వలేదండి. నోటీస్ ఏమి ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు. ఇంకా అంటే మాకు సోమవారం ఏదో వస్తారని చెప్పి అన్నారు. ఈలోగా మేము అన్ని సామాన్లన్నీ సర్దుకుందాం అనుకున్నాం కానీ ఈలోగా వచ్చేసారు అన్నమాట. సో మొత్తానికి చూస్తే అటు విశాఖ నగరంలో కంటిన్యూగా అయితే ఈ షాపులు కూల్చివేత అయితే కొనసాగుతుంది. బాధితులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అధికారులు ఎందుకు ఈ విధంగా నోటీసులు లేకుండా చేస్తున్నారనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక విశాఖలో అటు ఫుట్పాత్ పై ఉన్న ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన